అయినా దోమల మందుకు దొరకకుండా దోమలు తప్పించుకొని తిరుగుతున్నాయా? ఎన్నెన్ని మందులు వాడినా సావకుండా పరేషాన్ చేస్తున్నాయా? కరెంటు బ్యాట్లకు చిక్కకుండా చిట్ట గుర్తున్నాయా? తెరలు అడ్డం పెట్టినా తప్పించుకొని వచ్చి గుర్తున్నాయా? ఇక ఈ కా నుంచి అవన్నీ వాడే తిప్పలు లేదు. అడ్డగోలు పైసలు ఖర్చు పెట్టే అవసరమే లేదోలా. దోమలకెంచి తప్పించుకునేటందుకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ అన్న కొత్త ప్రోడక్ట్ ను మార్కెట్లకు పట్టుకొచ్చిండు. అది ఎట్లున్నదో చూస్తే పైసలు అడ్వాన్స్ పెట్టైనా కొంటామంటారు పక్క. వారేవా గమ్మత్తున్నది కదా సార్ డ్రెస్సు. వానకాలంలో దడవకుండా వేసుకునే వానకోట అనుకుంటే మురుగు కాలువల కాలు పెట్టినట్టే అవుతుందోలా. కరోనా పేషెంట్లకు వాడిన పీపీఈ కోట అనుకుంటే కరోనా పేషెంట్లతోటి కలిసి బువ్వ తిన్నట్టే అవుతుందోలా. మరి సార్ వేసుకున్నది ఉత్తుత డ్రెస్ కాదోల్లో, దోమలు పెయ్యి మీద వాళ్లకుంటా వేసుకున్న దోమల మాస్క్. మరి ఈ ఎమ్మెల్యే సాబుకు సేల్స్ మెన్ లెక్క జాలి డ్రెస్ ని వేసుకుని చూపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే పట్నం దిక్కు దోమలు పగబట్టినట్టే చేస్తున్నాయట. గల్లీ గల్లీకి జిబ ముసురుకుంటా జనాలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయట. ఈ దోమల ముచ్చటను సర్కార్ అసలుకే పట్టించుకుంటలేదని ఇవాళ పొద్దుగాల అసెంబ్లీ సాక్షిగా దోమల కోటుని వేసుకొని నిరసన చేసిండు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సారు. ముందుగాల దోమల మందు కొట్టే పొగ మిషన్లను పట్టుకొచ్చిండు గాని మార్షల్స్ వద్దని గేటు కన్నా అడ్డం తిరిగిండ్రు. అసెంబ్లీలో రూల్స్ తప్పొద్దని గొట్టాలను గుంజుకున్నారట. ఇక చేసేదేం లేక మార్షల్స్ మీద అగ్గి మీద గుగ్గిలమైండు సారు. ఇక అసెంబ్లీ లోపటున్న మీడియా పాయింట్ దగ్గరికి పోయి కొత్త రకం డ్రెస్ వేసుకొని విలేకరులతోటి ముచ్చట పెట్టుకుంటా గిట్లన్నాడు. కనీసం దోమలైనా అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. తప్పనిసరిగా దోమలు అరికడితే తగ్గిపోతాయి. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. కనీసం నిరసన తెలుపుతాకు మేము ఈ దోమల మెట్టు తీసుకొస్తుంటే పోలీస్ వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళు ఎటువంటి ఆర్డర్ కాపీ లేకున్నా గానీ ఇలా ఈ డ్రెస్ వేసుకోవద్దని చెప్పేసి మా మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు కొన్ని రకాల నిబంధనలు ఉంటాయి. సమావేశాలప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు కూడా ఈ నిబంధనలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క హైదరాబాద్ లో దోమలు అరికట్టని మహాప్రభు అని చెప్పేసి సందర్భంగా కోరుతున్నా. ఈ పాడు దోమలు చేయంగా పేద పబ్లిక్ అది గోసపడుతున్నారు. బాణాలు ఖరాబై దావకాన్లల్లా అడ్డగోలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కెమికల్ పొగగొట్టి దోమలను కట్టం పట్టిస్తే పానాలు ఖరాబ్ చేసుకునే గోస తప్పుతుందని సర్కార్ను ఒక్క తిరిగి అడిగిండు. ఈ ముచ్చటను అసెంబ్లీలో పెట్టి చూపెడదామంటే పోలీసోళ్లు అడ్డగోలుగా అడ్డం పడుతున్నారు. సమావేశాలు లేనప్పుడు సుతం ఎమ్మెల్యేలకు నిరసన చెప్పే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నారని మస్తు గరమైండు. దోమలను పెంచి పట్నం ఇమేజ్ ను డ్యామేజ్ చేయొద్దన్నాడు. దోమలను కట్టం పట్టియాలని పట్నం పబ్లిక్ తరఫున ఒక్క తీరుగా బతిమలాడిండు. మరి సారు ఇచ్చంత్రపు నిరసన చూసన్నా సర్కార్లు మారుతాయో చూడాలే. ఒక్క ఈయనే కాదల్లో పట్నం పల్లె అని తేడాలేం చూపెడతలేవు దోమలు. మొన్నటి సంధి వాటికి ఏం పుట్టిందో ఏమో పగబట్టినట్టే మోపైనాయి. మరి అంతటా కూడా గిట్లనే దోమల మందులు కొట్టి కథం పట్టియాలని అంటున్నారు యావత్ తెలంగాణ పబ్లిక్. రైతన్నలు ఎరువుల దుకాణాల ముంగట ఎర్రటి ఎండల నిలబడలేక పాస్బుక్లను చెప్పులను లైన్లో పెట్టిన ముచ్చట్లను మస్తుగా చూసినాం. ఇక యుద్ధం చేయంగా గ్యాస్ గోదాంల కాడ గ్యాస్ బుడ్డును లైన్ కట్టిపించిన జనాలను చూసినాం. పట్నం దిక్కు గ్యాస్ నింపుకునేటందుకు కిలోమీటర్ల కమానం నిలబడ్డ ఆటోలను చూసినాం. పెట్రోల్ బంకుల కాడ బండ్లను కూడా మస్తుగా చూసినాం. కానీ గీడ ఎర్రటి ఎండను లెక్క చేయకుండా సంచులు లైన్ కట్టినాయి. మరి గట్లెందుకో వార్తలకు పోయార్చుకుందాం పాండ్రి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు కూసినట్టే అయితున్నది కదా కథ. సర్కార్ ఓటు అనుకుంటే ఆడుంకోటి అయితున్నది. ఎర్రటెండల పబ్లిక్ తిప్పల పడద్దని 3 నెలల కోపన్ బియ్యాన్ని ఒకటే పారియ చూస్తే సర్వర్లు చక్కగా పనిచేయక అడ్డగోలు రూళ్లు చెయ్యంగా జనాలు ఎర్రటెండల నిలబడే కాడికి వచ్చింది కథ. అపాయంలో ఉపాయం చేసినట్టు ఈ ఎండలకు గోసవడలేక జగిత్యాల జిల్లా మెట్పల్లి కాడ సంచుల ఉపాయం చేసిండ్రు పబ్లిక్. రైతన్నలు పాస్బుక్లను లైన్లో పెట్టినట్టు బియ్యం నింపుకపోయే సంచులను లైన్లో కూసోబెట్టిండ్రు. ఇక జనం పోయి వాడ కట్టుకున్న గద్దెల మీద కూస్తున్నారు. మరి జనాలు తిప్పల పడేటట్టు ఆలస్యం ఎందుకు చేస్తున్నారని రేషన్ దుక్న పుల్లని అడిగితే ఏప్రిల్ మే జూన్ బియ్యము పంపిణీ చేయడం జరుగుతున్నది. ఒక కార్డెంబడ 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. అయితే పబ్లిక్ వాళ్ళందరూ లైన్గా పెట్టుకొని అక్కడ ఎండ ఉంటుందని వాళ్ళే అక్కడ గద్దె మీద కూర్చుంటారు లైన్తోని. ఎందుకంటే చాలా పంపిణీ బాగా లేటుగా జరుగుతుంది. మాకు బ్లూటూత్ అవి ఉండేసరికి 3 టైమ్స్ కస్టమర్లు ఫింగర్ పెట్టడం ఉంది. ఒక్క కస్టమర్ ఎంబడ 15 నిమిషాలు పడుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది.
అగో ఇన్నరా వాళ్ళ గోస ఎట్లున్నదో. కరువుమంటే కప్ప కోపం, ఇడుమంటే పాము కోపం అన్నట్టే నిమ్మలంగా రమ్మంటే పూట గడవనోళ్ళు మన తాన శాన మందే ఉన్నారు. ఇక రేషన్ దుక్న పొలను జప్పున చేయమంటే సర్వర్లు చక్కగా పని చెయ్యక సాయం చేసేటోళ్ళు సరిపోను లేక వాళ్ళ తిప్పలు వాళ్ళకే ఉన్నాయి. 3 నెలలకు ఒకటే పారి కాబట్టి ఒక్కొక్క రేషన్ కార్డుకు 3 సార్లు ఏలి ముద్రలు వేయాల్సి వస్తున్నదట. ఇక మన సర్వర్లు తాంబేలు లెక్క నిమ్మలంగా నడుస్తుంటాయాయే. ఒక్కొక్క కార్డుకు పావు గంట దాకా పడుతున్నదట. సర్కార్లు ఇసొంటి కొత్త ఆలోచనలు చేసినప్పుడన్నా యాపులు స్మార్ట్ గా నడిచేటట్టు చెయ్యాలని ఇటు జనాలు అటు రేషన్ డీలర్లు ఒక్క తీరుగా అడగబట్టిండ్రు. మరి మండే ఎండల్లా జప్పున తీసుకునేటట్టు సర్కార్లు సల్లట ఆలోచనలు ఎత్తయా అనేది ఎదురు చూడాల్సిందే. ఇక గుడికి పోయిన కాడ భక్తులు తీర్థ ప్రసాదాలు అందితే మంచిదని నమ్ముతారు. విభూతి దొరికితే పుణ్యం అన్నట్టు ఫీల్ అవుతుంటారు. దేవుని మీద పూలు పూలమాలలు దక్కితే జన్మ ధన్యమైనట్టుగా సంబరపడుతుంటారు. కానీ గీడ కొందరు తన్ని పిచ్చుకుంటే మోక్షం వచ్చిందని ఫీల్ అవుతున్నారు. మరి అది ఏనో ఏం కథనో పురాగా వాళ్ళని ఆడుచుకుందాం పాండ్రి. సాములోరు పగబట్టినట్టేది అంటున్నాడు కదా ఒక్కొక్కలను. వాళ్ళు సుతం ఏం నామూష అనుకుంటలేరు. తన్నులు తింటే మా భాగ్యం అన్నట్టే ఎన్ను చూపెడుతున్నారు. ఒకళ్ళెనుకొక్కలు వరుస పెట్టి దండించుకుంటున్నారు. కర్నూలు జిల్లా అప్సరీ మండలంలో ఉన్న చిన్న హుతూరికాడి సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవంలా ఎనకడుసుందత్తున్న ఆచారం వెనుకకు పోకుండా పాటిస్తున్నారు అక్కడి భక్త జనాలు. స్వామి వారికి కళ్యాణం జరిగిన తర్వాత ఆ పెళ్లి కూతురు వారికి మర్యాదలు తక్కువ చేసినారని వీరభద్ర స్వామి రూపంలో జంగమయ్య వచ్చి పెళ్లి కొడుకు తరపున వారిని కాలుతూ తనడము ఇది ఒక అనావాదిగా అప్పటి నుంచి వస్తున్న అటువంటి కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జంగమ నుండి మనం కాళ్ళ ముక్తాం, వాళ్ళకి ఆశీర్వాదం తీసుకుంటాం. అలాంటిది వాళ్ళ కాలు తగిలితే భక్తులకి మంచిదని చెప్పి ఇది జరుగుతుంది అనాదికలంగా. యోగి సిద్ధరామేశ్వర స్వామి శివభక్తుడట. ఆయన ఎనకట 500 ఏండ్ల కింద శివపార్వతుల కళ్యాణం జరిపించిండట. ఇక ఆడ భక్తులు చిన్న చిన్న తప్పులు చేసుడుతోని శివుని కుమారుడు వీరభద్ర స్వామి అక్కడి ఆలయ పూజారి జంగమయ్య రూపంలో వచ్చి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను నెత్తిన పెట్టుకొని చేతిల త్రిశూలం పట్టుకొని అక్కడి భక్తులను కాలితోని దండిండట. ఇక అప్పుడు భక్తులకు మోక్షం వచ్చిందట. ఇక అప్పటి సుంది ఈ ఆచారాన్ని బంధు పెట్టకుండా పాటిస్తున్నారట. ఈ తన్నులాట ఒడిచినాక సంబురంలో పెయి నిండా రంగులు పూసుకుంటారట, ఓలి ఆడుకుంటారట. జంగమయ్య గట్టిగానైతే దన్నడట గాని ఈ కంప్యూటర్ కాలంలో కూడా అసొంటి ఆచారాలను వాటిస్తున్నారంటే ఈ ఊరోలను తారీఫ్ చేయాల్సిందే పోన్రి. ఇవ్వల ఆచారం ఎట్లుంటే మనకేంది గాని తన్నుల ఆచారం అయితే ఇచ్చంత్రంగా ఉందని చూసిపోతున్నారట చుట్టుముట్టు జనాలు. పబ్లిక్ రోజుకో పంచాయతీ ముంగటేసుకునే మా ముసలిమోత వారి ఇయాలే మిగ్ర ముంగటేసుకున్నాడు అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అందరికి నచ్చింది కదా. సరే సరే ఓకే. నేను ఇంత స్థాయికి ఎదగడానికి, నాకు ఈ సన్మానం జరగడానికి మన ఊళ్ళో ఉన్న నా చిన్ననాటి సోపదయాలు, ఊళ్ళో పెద్ద మనుషులు వాళ్ళందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, దండాలు, నమస్కారాలు. అవును, నువ్వు ఇంత ఎత్తుకు ఎదిగినందుకు మాకు కూడా గర్వంగానే ఉన్నది. కానీ ఇంతకు తమరి ఏషమేంది, ఈ ఉపన్యాసం ఏంది ముసలోడా? ఈ రోజున మన దేశంలో ఉన్న రాష్ట్రాల సర్కారులు ముందడికి సాగాలన్నా, వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు పొడిగేళ్ళన్నా దానికి పెద్ద దిక్కు, పెద్ద ఆసరం మనమే. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోజు నాకు జరిగిన ఈ సన్మానం, సత్కారం. అగో ఉపన్యాసంలో ఏదో తేడా కొడుతున్నది ముసలోడా. ఇంతకు ఈ సన్మానం దేనికి జరిగింది, ఎవరు చేసిండ్రు అది చెప్పు పెద్ద మనిషి. మనం 2024-25 ఆర్థిక సంవత్సరం కంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆబ్కారీ శాఖకు 4300 కోట్ల రూపాయల ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చినాం. దీని అంతటికి కారణం మన తాగుబోతులు తలో ఒక పెగ్గు ఎక్కువ తాగడం వలనే ఈ ఆర్థిక సంవత్సరంలో సర్కారుకు ఇంతగానం ఎక్కువ ఆదాయం రాగలిగింది. అవును నిజమేనే. పోయిన ఏడాది ఆబ్కారీ శాఖకు 40,209 కోట్ల ఆదాయం పోతే ఈ 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి 44,557 కోట్ల ఆదాయం వచ్చిందట. అంటే ఈ లెక్కన ఆబ్కారీ శాఖలో 7% ఆదాయం పెరిగిందటనే. అందుకే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తాగుబోతులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘానికి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అందుకోసరానికే నాకు ఈ సన్మానం, సత్కారం చేసిళ్ళు. మనం ఇదే ఉత్సాహంతో, ఇదే రువ్వడితోటి, ఇదే ఆశయంతో మనం ఈ ఏడు కూడా బగ్గ తాగి
సర్కారుకు ఇంకా ఎక్కువ ఆమ్దానాన్ని తీసుకురావాలని మీ అందరికీ హృదయపూర్వకంగా తల వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సిగ్గున్నదారా సింగరాజా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట వెనకటికి ఎవడో. ఈ ముచ్చటకేనా ఊళ్ళో నువ్వు పుట్టినందుకు గర్వకారణంగా ఉంది అని చెప్తున్నావు? ఇట్లా చెప్పుకునేటందుకు కొంచెమన్నా ఇజ్జత్ ఉండాలి ముసలోడా. మన తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ శాఖకు వచ్చిన ఆమ్దానిని చూసి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తాగుబోతు తమ్ముళ్ళు కూడా మనమంతా సమైక్య తాగుబోతుల సంఘంగా ఏర్పడి దానికి నువ్వు అధ్యక్షునిగా ఉండి మన హక్కుల కోసం పోరాటం చేయాలి తాత అని నాకు ఆహ్వానం పలకడం జరిగింది. అంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నాకు వచ్చేటట్టు మన ఊళ్ళో ఉన్న నా చిన్ననాటి తాగుబోతు దోస్తులకు, ఊళ్ళో పెద్ద మనుషులకు, నాకు తాగుడు అలవాటు చేసిన నా మిత్రులందరికీ కూడా పేరు పేరున తల వంచి కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. ఏంది 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న తాగుబోతులంతా కలిసి సమైక్య తాగుబోతుల సంఘాన్ని ఏర్పాటు చేస్తారా? దానికి నువ్వు అధ్యక్షునుకుంటావా? మీకు జర్రంతనన్న ఇజ్జత్ ఉండాలి ముసలోడా. ఫిర్యాతి ప్రియమైన నా తాగుబోతు తమ్ముళ్ళారా, సర్కారు ఈ ఏడు కూడా మన మీద పెద్ద ఆశ పెట్టుకున్నది. అందుకే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినాడు. మన తాగుబోతులు ఎంతగానో తాగాలి అని మన మీద వాళ్ళు ఎంత ఆశ పెట్టుకున్నారు అనేది కూడా బడ్జెట్లో చెప్పడం జరిగింది. కాబట్టి సర్కారు ఆశను, వాళ్ళ ఆశయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వమ్ము చేయకుండా ఈ ఏడు కూడా మీరు ఇంకొక పెగ్గు ఎక్కువ తాగి ఎక్కువ ఆమ్దానిని తీసుకొచ్చి సర్కారుకు ఆసరా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సప్పట్లు సప్పట్లు. అవునవును, అట్లా తాగేటందుకు కూడా సర్కారు ఎసొంటి ఏర్పాట్లు చేయాలనో అది కూడా చెప్పు పెద్ద మనిషి. ఇప్పుడు మనం అసలైన ముచ్చటకు అర్థం. మరి మన తాగుబోతులు సర్కారులకు ఇంత ఆమ్దాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆ సర్కారు మన తాగుబోతుల కోసరానికి ఏం చేస్తానయి? అందుకోసమే మనం ఇప్పుడు మన హక్కుల కోసం నిలదీయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది. పేద ప్రజలకు రేషన్ దుకాణాలలో బియ్యం ఇస్తున్నట్టుగానే మన తాగుబోతులకు కూడా సబ్సిడీ మీద మందు బాటిళ్లు ఇవ్వాలని చెప్పి నేను సర్కారును డిమాండ్ చేస్తున్నా. ఇటా లేదా మీకు? అరే మీకు అనవద్దా? మరి సప్పట్లు కొట్టిందా? కొట్టింది సప్పట్లు సప్పట్లు అట్లా. ఇంకా నయ్యం, దానికి బ్యాంకుల నుంచి వెళ్ళి లోన్లు కూడా ఇవ్వమంటలేవు. సర్కార్లు బరండి షాపులు పెట్టి తాగమంటాంది. పోలీస్ శాఖ నూత పైపులు నూకి ఫైన్లు కట్టమంటాంది. జైలు శాఖ ఫైన్లు కట్టకపోతే జైలుకు నూకుతానంటాంది. ఆరోగ్య శాఖ పానాలు ఖరాబ్ చేసుకొని దవాఖానాల బిల్లులు కట్టమంటాంది. ఇన్ని తీర్లు కడుతున్న మనకు సర్కార్లు ఏం చేస్తానై నిలదీసి అడగాల్సిన సమయం వచ్చింది. ఈ రాహుల్ గారు వచ్చిండు తాగుబోతుల తరపున పోరాటం చేసేటందుకు. చప్పట్లు చప్పట్లు. చేస్తారా మీరు? ఇన్ని తీర్ల జేబులు ఖాళీ చేసుకునే బదులు, ఇన్ని ముచ్చట్లు సర్కారుని అడిగే బదులు ఆ తాగుడేందో మీరే బంద్ చేస్తే ఏమైతుంది ముసలోడా? ఆడో ఈడోడు గిట్టనే మాట్లాడుతాడు, మరి మీరే తాగుడు బంద్ చేస్తేంది అని. అరే అదే దాని ఒక ముచ్చట అడిగితే నాకు మంచిగా చెప్పుర్రి. పిల్లి ముంగట పాలను పెట్టి తాగద్దానంటే అది ఊకుంటుందా అనే? ఇది కూడా గంతే. బజార్లో పోయి బిర్యానీ షాపులు పెట్టి తాగుబోతులను తాగద్దంటే ఎట్లు ఊకుంటారు చెప్పుర్రి? సర్కారుకు ఆమ్దాని కావాలి, మనకు మందు కావాలి. అందుకోసమే తాగుబోతులమంతా మన హక్కుల కోసం ఏకం కావాలి. సరే, చివరగా మీ తాగుబోతుల డిమాండ్లు ఏందో చెప్పరాదు పెద్ద మనిషి. రోజు తాగి తాగి పానాలు ఖరారు చేసుకునే మన తాగుబోతులను సర్కారులు గుర్తించి వాళ్లకు ప్రతి నెల 10,000 రూపాయల పింఛన్ ఇవ్వాలి. ఆ కుటుంబానికి ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి. తప్పదాగి తువ్వల మీద పడిపోయిన మన తాగుబోతు తమ్ముళ్లను అంబులెన్స్లలో తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ తోలొచ్చే సౌలతి సర్కారులే చేయాలి. తాగి బండ్లు నడుపుకుంటూ పోయే మన తాగుబోతు తమ్ముళ్ళ నోళ్ళల్లో పోలీస్ సార్లు పైపులు నూకకుండా సర్కారే ఓ చట్టం తీసుకురావాలి. తాగి తాగి తనువును ఇల్లును గుల్ల చేసుకుంటా పిల్లం మీద గంట పుత్తెల కానించి అమ్ముకొని అప్పుల పాలవుతున్న మన తాగుబోతు తమ్ముళ్లకు సర్కారే సబ్సిడీ మీద మందులు సప్లై చేయాలి. వామ్మో వామ్మో,
పొద్దంతా కష్టపడి వ్యవసాయం చేసి లోకానికి తిండి పెట్టే రైతుల కంటే మీకే డిమాండ్లు ఎక్కువనే కదా ముసలోడా. ఇంట్లో పెళ్ళం కొట్టినా బయట మంది తిట్టినా తప్ప తాగి రోడ్ల మీద పడిపోయినా కార్యాలు ఖరాబ్ అయినా సిగ్గు శరం లేకుండా తలువును తాకట్టు పెట్టి పెళ్ళం మీద గంట పుత్తెల కాడ నుంచి అమ్మి కర్మం తప్పకుండా తప్పదాగి సర్కార్కు ఆమ్దాన్ని తీసుకొస్తున్న మన తాగుబోతులకు న్యాయం జరగాలనా వద్దా? అది అందుకే మీ అందరి తరపున సర్కారు మీద పోరాటం చేసేటందుకు నేనొచ్చిన. అవసరమైతే నేను సత్యదాకనైనా ఆమరణ నిరాహార దీక్ష చేసి మన హక్కుల కోసం పోరాటం చేస్తా. చప్పట్లు చప్పట్లు. దీక్ష చేసి నువ్వు చచ్చినందుకు పెద్ద మనిషి, తాగి తాగి ఆల పొద్దుగాల నువ్వే చచ్చి వీక్తోతి. తాగుబోతుల ఐక్యత వర్ధిల్లాలి. అరే ఎవరు సప్పుడు చేయడెవరు? బగరాయి అన్నట్టున్నది బాడు కాదు, ఎవరు చేయంటలేడు. అట్లా దీని తల్లి తాగుబోతాడు దునియా మీద ఉన్న ఎవరినైనా భయపెట్టగలుగుతాడు, కానీ తాగుబోతాన్ని భయపెట్టించేది పెళ్ళవేరా. అసలు పోరాటం పిల్లల మీద చేయాలి. అమ్మ కొడుకు ఇట్లా పోతా దానికి దొరుకుతుంది. తాగినాక పెళ్ళాన్ని చూస్తేనే తడుపుకుంటాడు. ఇంకో నట ఈ ముసలోడు తాగుబోతుల సంఘం ఏర్పాటు చేస్తాడట. తాగుబోతుల డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యమాలు చేస్తాడట. అన్ని రేవులేని పనులు ముంగటేసుకుంటాడు మా ముసలోడు. ఇక మా ముసలోని కథ గిట్లుంటే తాగుబోతులు మాత్రం అసలుకే తగ్గుతలేరోలా. ఏటికేడు రికార్డులు బద్దలు చేసుకుంటా కొత్త రికార్డులు నమోదు చేస్తూనే ఉన్నారు. ఇక అటు సర్కార్లు సుతాం ఇంకింత తాగిపియాలన్నట్టుగానే టార్గెట్లు పెట్టుకొని మరీ పనిచేస్తున్నాయి. చూడాలి మరి ఈ ఏడు సుతాం సర్కార్లు అనుకున్నట్టుగానే తాగుబోతులు ఫుల్లుగా తాగి సర్కార్ ఆమ్దాన్ని పెంచుతారో ఏం కథనో. పబ్లిక్ ఇక మా చెల్లె శకుంతల ఏ విగ్రహం ముంగటేసుకున్నదో అది కూడా అడుచుకుందాం పాండ్రోల్లా. ఓ చెల్లె ఏం చేస్తున్నావే? హలో శకుంతలక్క, మీనాక్షికి వచ్చే టైం అయింది, నువ్వు ఏడున్నావు అంటే ఏం చెప్పాలి? సరే సరే సరే. అగో ఈ బండది ఎడదొచ్చింది. ఒరే ఏంకటిగా ఆ లేఖడి మొకంది లేదారా? మీనాక్షక్క, శకుంతలక్క వాళ్ళ దోస్తులతో సినిమాకు పోయింది. కళ్ళు మూసి తెరిచేటికల్లా నీ ముందర ఉంటా అన్నది. ఇక ఇప్పుడే ఫోన్ మాట్లాడినా. వార్తల నడిమిట్లా బ్రేక్ కూడా అయిపోయింది. మళ్ళా దీనికోసం ఆగాలనా ఇప్పుడు? అక్క నేను వచ్చేసా. ఉద్ధరించినవుతి. నువ్వు ఎంచుకున్న కొలువేంటిది, చేస్తున్న పని ఏంటిదే? బ్రేక్ తీసుకున్నా ఎంబటే కెమెరా ముంగటికి రావాలని తెలియదా? చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పి నువ్వు రాకపోవట్లా 2 నిమిషాలు లేట్ చేసిన. అబ్బో బాగానే కట్టమైందే నీకు. ఆ సాల్ నాకెప్పుడు కాదే, ఆ కుర్చీలో కూర్చున్నావు కాబట్టి సీఎం రేవంత్ సార్కి చెప్పు. నడిమిట్లా సీఎం ఏమన్నాడే? ఆయన జోలెందుకు ఇప్పుడు నీకు? అసలు నువ్వేం చేసినావు చెప్పు మొదలు పొదర్సంది. ఏం చేసినా ఏం చేయలేను. బోలుబోకలుంటే దోమినా, పగటీలి పక్కింటి లచ్చకతో జెర్సేపు ముచ్చట పెట్టినా. సినిమాకు పోయి ఇప్పుడే వచ్చిన. కూలర్ వేసుకొని జెర్సేపు బంటిగా మళ్ళీ లేచి ఇల్లాకి లూడ్చి బో కూర ఉండాలి. నీకేంది ముద్దుగా ఏసీలో కూర్చొని నాయిగా వార్తలు చెప్తావు. ఏంది కూలర్ వేసుకొని వంతవా? కూలర్ గాలేడ సరిపోతుంది. చిటి పైసలు ఎత్తి ఏసీ పెట్టి తాగు. నిజమా అనే అక్క? నా కుసుమ ఏసీ పెట్టిస్తావా? అబ్బా నేనంటే ఎంత ప్రేమనే నీకు. ఈడ్చి కొట్ట ఏట్లా పడతావమ్మా? ఏమనుకుంటున్నావు మరి? వార్త ఏమన్నా తెచ్చినావేమని మందలిస్తే కూలర్ వేసుకొని పంట అంటవేందే తలకు మాసిందానా? సరే నీకు వార్తే కదా కావాలి, అంతే కదా? ప్రిపేర్ అయినావా? ఏం వార్త తెచ్చినావు జల్దీనా చెప్పు. ఏంది జల్దీ చెప్పాలనా? జల్దీ ఎట్లా చెప్తా? నేను ప్రిపేర్ కావద్దా? ఓ గంట టైం ఇవ్వు, జోర్దార్ వార్త చెప్తా గాని. అవ్వ తల్లి ఏడు దొరికినవే నువ్వు? నెట్ ప్రాక్టీస్ చేసి గ్రౌండ్లకు దిగాల గానీ గ్రౌండ్లకు దిగినాక ప్రాక్టీస్ అంటవేందే? నాకు ఎప్పుడు కాదే చాలు. ఆ కుర్చీలో కూర్చున్నావు కాబట్టి తెలంగాణ పైసల శాఖ మంత్రికి చెప్పు, గ్రౌండ్లకు దిగినాక ప్రాక్టీస్ ఏంది సారు అని అడుగు. నడిమిట్లా ఆయన ఏం చేసిండే? ఏమో మాట్లాడితే సీఎం అంటావు మంత్రులు అంటావు. ఎండ దెబ్బ దాకి దిమాగిట్లా ఖరాబ్ అయిందా నీకు? నిజం చెప్పు. కావాలనే వార్త చెప్పకుండా టైం మొత్తం వేస్ట్ చేస్తున్నావు కదా? కావాలనే రాత్రి దాకా సభ నడిపి ఎగస్పాటలు లేకుండా వేయాలని చూస్తానే నేను. నాకేమైనా పనా పాటనా మరి? మొత్తం నాన్ సింక్ లా మాట్లాడతావేందే? నేనేమంటున్నా నువ్వేం చెప్తున్నావు? రాత్రి దాకా సభ నడుపుడేంది, ఎగస్పాటోళ్ళు లేకుండా చేసిడేంది, ముచ్చటేంది సగా చెప్పరా జరా? నా మనోభావాలు అర్థమైతే లేవు కదా నీకు. జయంతన్న ఆ వీడియో కట్ చేసినావా? ఈ తొండ మొక్కంది చూస్తుంది, ఆ వీడియో ఇయ్యే. ఎత్తాండు కళ్ళు పెద్ద చేసుకొని చూడు. ఇక ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళీ సభను బెల్లే కొట్టారు. లేదు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండు, ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు.
3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టరు. ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఓ రోజు ముఖ్యమంత్రి కేరళ పోతాడు, కేరళకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఓ రోజు ఢిల్లీకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఒక రోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ కాలేదని ఆపుతారు. ఓ రోజు పెండ్లుందని పోతారు. ఒక సమన్వయం లేదు ప్రభుత్వం. ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకొని ప్రతిపక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకరోజు నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, టీ బ్రేక్ ఇచ్చారు. 12 o'clock టీ బ్రేక్ అన్నారు. ఇంకా 12:15కో 12:30కి స్టార్ట్ అయిద్దని అసెంబ్లీలో కూర్చుంటే 3:30కి బెల్లు కొట్టిండ్రు. అంటే 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చోవాలి. అంటే ఎంత సభ మర్యాదలను పూర్తిగా కాలరాసింది. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. జనరల్ గా శాసనసభ జరిగేటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు పెట్టుకోరు. వీళ్ళు హౌస్ అడ్జెంట్ చేసి ఒక చెక్ ఇచ్చేది ఉందని చెక్ ఇవ్వడానికి 3:30 గంటలు అసెంబ్లీ వాయిదా వేసిండ్రు ఒక రోజు. చూసినావా అసెంబ్లీ సమావేశాలలో సర్కారోళ్ళ తీరు ఎట్లున్నదో. ముఖ్యమంత్రి సారు ఢిల్లీకి ఏం చెప్తాడని చెప్పేసి 10 నిమిషాల టీ బ్రేక్ను 4 గంటలు చేసిండ్రట. పైసల శాఖ మంత్రి ప్రిపేర్ అవుతాడని 3 గంటలు సభ ఆపిండ్రట. ఇక చెప్పు చాలా ఓలకి చెప్తావో ఇక. కొప్పున్నమ్మ కోతి ముడులెత్తదని అధికారంలో ఉన్నోళ్ళు ఏం చేసినా నడుస్తుంది అవ్వ. అది సర్కారు. నువ్వు చేస్తున్న కొలువు ప్రైవేటు. వాళ్ళు చేసినట్టు నువ్వు చేస్తా అంటే నడుతుందా చెప్ప? సరే నేను చేస్తే నడవదు కానీ ఓట్లు వేసినాం కాబట్టి సర్కారు వాళ్ళని అడిగే హక్కు ఉంటుంది కాబట్టి అడుగుతానా, తప్పే ఉన్నది. విలువైన సభా సమయాన్ని సర్కారు వృధా చేసుడు పద్ధతేనా? సరే అయిందేదో అయింది. ఇంకో వారం దినాలు సర్కారు సమావేశాలు పొడిగితే ఏమైంది? ఎగస్పాటోళ్ళు కూడా అదే అన్నారటనే. సమావేశాలను ఇంకో వారం దినాలు పెంచుండని కోరితే సర్కారోళ్ళు పట్టించుకోనేలేదట. ఎందుకు పట్టించుకుంటారు? మంచి ముహూర్తం అని చెప్పి కేరళకు ఎన్నికల ప్రచారానికి పోయిండు సీఎం రేవంత్ సారు. April 1 మంచి ముహూర్తమా? ఏం ముహూర్తమే? ఇంకేముంది, ఏప్రిల్ పూల్ ముహూర్తం అక్క. అంటే నీ ఉద్దేశం ఏందే? 6 గ్యారెంటీలు అని చెప్పేసి మనల్ని ఏప్రిల్ పూల్ చేసిరు కదక్క. నెక్స్ట్ అయ్యేది కేరళ ప్రజలేనేమో అని నా డౌట్, అనుమానం. అంతే అంటవా? ఏమోనే అక్క, ఆ భగవంతునికి ఏ తెలియాలి ఇక. సరే కానీ నువ్వు ఉండిగా, నాకు నిద్ర కమ్ముకొత్తాంది, నేను వంట. సరే సరే, వార్త చెప్పినావు కాబట్టి పర్మిషన్ ఇస్తానా. ఏమన్నా చేసుకోపోయిగా. చూసిండ్రు కదా పబ్లిక్, అసెంబ్లీ సమావేశాలంటే రాను ఎట్లయిపోతున్నాయో అంత తూతు మంత్రంగా చేసిండ్రు. సభా సాంప్రదాయాలన్నీ మంటలు కలిసినాయి. మర్యాదలు రూల్స్ అన్ని తుంగలో దొక్కిండ్రని ఎగస్పాటోలు సుధా మస్తు గరానికి వస్తున్నారు. చూడాలి మరి పోను ఇంకెట్లుంటాయో మన తెలంగాణ రాజకీయాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చి జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.